హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ప్రెజెంట్‌దైతే కాదు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పండగల సమయంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, అదేవిధంగా అమరావతిని ఒక మంచి ప్రణాళికలతో, అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి అనే ఉద్దేశంతో కల్చరల్ విభాగంలో సాంస్కృతిక శాఖ మంత్రులైన కందుల దుర్గేష్ గారు ఆధ్వర్యంలో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలైతే జరుగుతా ఉంటాయి. ఆ తరహాలోనిదే ఇప్పుడు మీరు చూస్తున్నది. ఇది దసరా రోజున పున్నమి ఘాట్‌లో ఏర్పాటు చేసిన విజయవాడ ఉత్సవం గురించి. విజయవాడ ఉత్సవం దసరా సమయంలో అయితే, ఇప్పుడు సంక్రాంతి సమయంలో ఎందుకు పెట్టారు అనేసైతే మీరనుకోవచ్చు. దీనికి ఒక రీజన్ ఉంది. ప్రస్తుతం సంక్రాంతి సమయంలో పున్నమి ఘాట్‌లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక సా కార్యక్రమాల్లో భాగంగా మంత్రివర్యులైన కందుల దుర్గేష్ గారి ఆధ్వర్యంలో పున్నమి ఘాట్‌లోనే ఆవకాయ్ అమరావతి అనే మరొక ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. ఇదే తరహాలో ఉంటుంది కాబట్టి, ఎక్కడ ఏ రకంగా అయితే మంచిగా చూడడానికి వినోదంగా, అదేవిధంగా పిల్లలను ఆకట్టుకునే విధంగా అయితే ఏర్పాట్లు చేసి, మంచి సాంస్కృతిక కార్యక్రమాలైతే ఏర్పాటు చేశారో, అదే విధంగా ప్రెజెంటు పున్నమి ఘాట్‌లో జరుగుతున్న ఆవకాయ్ అమరావతి అనే కాన్సెప్ట్‌తో జరుగుతున్న ఈవెంట్‌లో కూడా ఇదే తరహాలైతే చేశారు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ చూసిన వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా అయితే చేస్తుందనుకుంటారో, ఇదే తరహాలో కూడా ఈ ప్రెజెంట్ జరుగుతున్న అమరావతి ఆవకాయ అనే ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేసింది. అక్కడ కూడా ఇదే తరహాలో ఏర్పాట్లనేవి జరుగుతున్నాయి కాబట్టి, ఇవి చూసిన వారు ఆ ప్రోగ్రామ్ గూడా చూడొచ్చు. లేదా ఇది చూడని వారు ఆ ప్రోగ్రామ్‌కెళ్ళి ఇది చూడలేని అనుభూతినైతే అక్కడ పొందుతారనేసైతే ఈ వీడియోలో చెప్దామనేసైతే చిన్న ఆలోచనతో ఈ వీడియోని ఇప్పుడైతే అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు. ఆ రోజుల్లో ఏ విధంగా అయితే ఏర్పాట్లనేవి చేశారో. అంటే మంచిగా టెంపుల్ కాన్సెప్ట్‌తో, అంటే మంచు హిమాలయ పర్వతాల్లో శివుడు ఏ విధంగా అయితే ఉంటారో అదే కాన్సెప్ట్‌తో అయితే ఇక్కడ ఒక సెట్ అయితే వేయడం జరిగింది. ఇకపోతే పిల్లలని అలరించడానికి, అదేవిధంగా పెద్దవాళ్ళు కొంచెం ఎంజాయ్ చేయడానికి మ్యూజికల్ నైట్స్, అదేవిధంగా దీనికి సంబంధించి డ్రోన్ షో కూడా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. విజయవాడ ఉత్సవ్ అనే కాన్సెప్ట్‌తో. ఇప్పుడు ఆవకాయ అమరావతిలో కూడా అదే విధంగా గుంటూరులో అయితే సరస్ మేళా అనేసైతే మరొక ఈవెంట్ అయితే జరుగుతుంది. ఈవెంట్ కాదులే కానీ సరస్ మేళా అనేసైతే జరుగుతుంది. దాన్ని 8వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అయితే గ్రాండ్‌గా ఓపెన్ చేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమానికి ఇ రాష్ట్ర, దేశ నలుమూలల నుంచి డ్వాక్రా మహిళలైతే వారు ఓన్‌గా తయారు చేసిన వస్తువులనైతే ఇక్కడ ప్రమోట్ చేయడానికి సరస్ మేళా అనేసి గుంటూరులో అయితే జరుగుతుంది. ఆ మేళాకైతే వెళ్ళి పండగకి కావలసిన బట్టలు కానీ, తినే ఐటెమ్స్ గానీ, అదేవిధంగా దేశంలో ఏ ఉత్పత్తులైతే ఉంటున్నాయో అవన్నీ కూడా రావటం జరిగింది. ఓకే అండి. థాంక్ యూ.